నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను దాదాపు మనకి సంవత్సరం 6 months అబౌవ్ ఉంది మన గవర్నమెంట్ ఫామ్ అయ్యి. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏ శాఖ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక. అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక ఆన్ పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను. శశిభూషణ్ సార్ ఆ రోజున పిఎస్గా ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో కూడా. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నప్పుడు నేను ప్రత్యేకించి శశిభూషణ్ గారిని కోరుకోవడం జరిగింది. మీరు ఉండాలి దీంట్లో, మీ అనుభవం కావాలి, మళ్ళీ మీరు ఇంకా నేను కొంత మీ గైడెన్స్ కావాలి నాకని మనస్ఫూర్తిగా నేను వారిని కోరటం జరిగింది. ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక తపనతో వచ్చిన అధికారి ఆయన ఒకప్పుడు. అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్తే ప్రత్యేకించి ఈ రోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. సో ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది. ఏం తీసుకుంటే నిర్ణయాలు తీసుకోకపోతే తప్పు అవుద్ది, నిర్ణయం తీసుకుంటే తప్పు అవుద్ది, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. సో దీనికి నేను పెట్టుకున్నది ఏంటంటే ఒక ఫ్రాన్స్లో అనుకుంటే ఎప్పుడు 18th century ఎప్పుడు చాలామంది ఒక అంటే వ్యాపారస్తులు అందరూ కూర్చొని ఏం చేయాలి, వ్యాపారాలు ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద మాట్లాడుకుంటూ ఉంటే ఆ స్థానికంగా ఉన్న అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వంతో ప్రతినిధి మన ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా వచ్చి నేను మీకు ఏం చేయాలి మీకు అన్నాడు. అని అడిగితే వాళ్ళు లాసఫే అని ఒక పదం వాడారు. దాని అర్థం ఏంటంటే నువ్వేం చేయొద్దు, మమ్మల్ని చెడగొట్టుకుని ఉండే చాలు, నీ పని అసలు మా పని మేము చేసుకుని మమ్మల్ని చెడగొట్టుకుని ఉండే చాలు. సో నేను ఈరోజు చేసింది, నేనేదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసి నేను నా సొంత తెలివితేటలు నేనేం వాళ్ళ